నాకు ఇంట్లో పెద్ద పనేమైనా ఉంది అంటే అది మా వాడి టాయ్స్ అన్నీ సర్దడమే ప్రతిరోజు. వీలుంటే నైటే సర్దేసి పడుకుంటాను. లేదంటే పొద్దున్న లేచి ఫస్ట్ అదే పననమాట. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్‌గా ఒక కాఫీ తాగేశాను. ఈరోజు నాకు బయటెళ్ళే పనుంది కాబట్టి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు, తినలేదు కూడా. నేనైతే దారిలో ఈ బొప్పాయి తీసుకున్నాననమాట. సో, ఇందులో హాఫ్ నేను, హాఫ్ మా ఆయన తిన్నాము. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను ఎక్కడున్నానని. సో, తిరుపతి వాసన ఎగ్గరికొచ్చాను. చాలా రోజులైంది ఐ చెకప్ చేసుకొని. ఒకసారి చెకప్ చేసుకుందామని చెప్పి వచ్చాననమాట. హాఫ్ డేకే చెకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి తొందరగానే రిటర్న్ అయిపోయాము. ఈ మండే ఎండల్లో మాకు అసలు లంచ్ ఏం చేయాలనిపించక చల్లగా ఏమైనా తాగుదామని ఒక జ్యూస్ షాప్ లో ఆగాము. నేనైతే ఓరియో మిల్క్ షేక్ తీసుకున్నా. వేరే లెవెల్ ఉండింది. చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేశాను. సో, ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇంటికి వచ్చి చక్కగా వాటర్ మెలన్ కట్ చేసుకొని తినేటప్పటికి హాయిగా అనిపించింది. ఈ రోజు అయితే పొద్దున ఏం తినలేదు, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. వీటితోనే సరిపోయిందనమాట. ఈవినింగ్ వచ్చేసి మంచిగా వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఈ రోజు డిన్నర్కి వచ్చేసి పొంగల్ విత్ చట్నీ తీసుకున్నాను.